ప్రైజ్ లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు మనకిస్తున్న వాగ్దానము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని. ఆమేన్. యేసు ప్రభు మనతో చెప్తున్నారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను పోషించే దేవుడనై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నా ప్రవక్త అయిన నా భక్తుడైన ఏలియాను కాకులకు ఆజ్ఞాపించి కరువు కాలంలో భోజనాన్ని పంపించాను. అలాంటి దేవుడైన నేను మీకు దేవుడనై ఉన్నాను. మీ బాధ్యత మొత్తం నాదే. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? సరుకులు రేట్లు పెరిగిపోయినాయని, వస్తువుల రేట్లు పెరిగిపోయినాయని, ఇంటి ఓనర్ రెంటు పెంచాడని ఎందుకు మీరు టెన్షన్ అవుతున్నారు? ఏలియాను కరువు కాలంలో కాకులకు ఆజ్ఞాపించి ఆహారాన్ని పంపించిన దేవుడనై ఉన్నాను. ఏ కాకి అయినా రొట్టె ముక్కను చూసి సైలెంట్గా ఉంటుందా? వెంటనే తినేస్తుంది. కానీ నేను ఆజ్ఞాపించాను కాకులకు, ఆహారము తీసుకొని వెళ్ళి నా ప్రవక్త అయిన ఏలియాకు ఇవ్వండి అని కాకోలములకు ఆజ్ఞాపించినప్పుడు అవి నేను చెప్పినట్టు విని నా ప్రవక్త అయిన ఏలియాకు ఆహారాన్ని తీసుకొని వెళ్ళాయి. అలాంటిది మీరు నా పని చేస్తున్నారు. నా పిల్లలై ఉన్నారు మీరు. నాకు లోబడిన ప్రజలై ఉన్నారు మీరు. మీ పోషణ బాధ్యత నాదే. ఏలియాను కరువు కాలంలో పోషించిన దేవుడనై ఉన్న నేను మిమ్మల్ని కూడా పోషించే దేవుడనై ఉన్నాను అని దేవుడు మనతో చెప్తున్నారు. దేవుడి కృతజ్ఞతాస్తుతులు. యేసు శక్తిగల నామంలో ఆమేన్.